ఒక వ్యక్తి చనిపోయాక నామినీగా ఉన్న వ్యక్తి ఆ ప్రాపర్టీకి ఒక్క రోజులోనే ఓనర్ అయిపోతారని చాలా మంది నమ్ముతారు. రియల్ ఎస్టేట్ లో నామినీ అంటే ఓనర్ కాదు, టెంపరీగా ఆ ప్రాపర్టీని హోల్డ్ చేసే ట్రస్టీ లేదా కేర్ టేకర్ మాత్రమే. బ్యాంక్ అకౌంట్స్, ఇన్సూరెన్స్, గోల్డ్ లాంటివి డైరెక్ట్ గా మనీ వస్తాయి కాబట్టి అదే రూలు ప్రాపర్టీకి కూడా వర్తిస్తుందని చాలా మంది అనుకుంటారు, కానీ కాదు. ప్రాపర్టీకి సంబంధించి లా ఆఫ్ సక్సెషన్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ ఫైనల్ రైట్స్ లీగల్ హెయిర్స్ మాత్రమే ఉంటుంది. సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, ఓనర్ చనిపోతే ఆ ప్రాపర్టీ అనేది వైఫ్ కి, చిల్డ్రన్స్ కి మరియు లా ఆఫ్ సక్సెషన్ ప్రకారం లీగల్ హెయిర్స్ కి మాత్రమే వస్తుంది అని. నామినీ రోల్ ఏంటంటే ఆ ప్రాపర్టీని లీగల్ హెయిర్స్ క్లెయిమ్ చేసే వరకు సేఫ్ గా కాపాడడం మాత్రమే. నామినీ ఆ ప్రాపర్టీని ఇండిపెండెంట్ గా అమ్మలేడు. రిటర్న్ కన్సెంట్ అనేది లీగల్ హెయిర్స్ నుంచి కంపల్సరీ. రిజిస్టర్డ్ విల్ ఉందంటే ఓనర్షిప్ క్లియర్ గా ఉంటుంది. అలాగే ఫ్యూచర్ లో లీగల్ ఫైట్స్ కూడా చాలా వరకు అవాయిడ్ అవుతాయి. మీకు రియల్ ఎస్టేట్, ప్రాపర్టీ, లీగల్ హెయిర్స్ కి సంబంధించినటువంటి ఎటువంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ సెక్షన్ లో నామినీ అని కామెంట్ చేయండి. నేను మీకు పర్సనల్ గా హెల్ప్ చేస్తాను.